నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. అంతరిక్ష కేంద్రంలో దాదాపు 9 నెలల పాటు చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ ఎట్టకేలకు భూమికి తిరిగి వస్తున్నారు. కేవలం 8 నెలల మిషన్ కోసం వెళ్లిన ఆమె ఇన్ని రోజులు ఇక్కడ ఎందుకు ఉంది, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం ప్రపంచ దృష్టి అంతా వ్యోమగామి సునీతపై ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న క్రూ 9కి చెందిన మరో 2 వ్యోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా అంతరిక్షం నుంచి భూమికి బయలుదేరారు. కేవలం 8 రోజుల మిషన్ కోసం వెళ్లిన సునీత విలియమ్స్ అంతరిక్షంలో 9 నెలల కంటే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది. సునీత విలియమ్స్ జూన్ 5, 2024న బోయింగ్ స్టార్ లైనర్ క్రూ మిషన్లో భాగంగా అంతరిక్షానికి వెళ్లారు. సునీత విలియమ్స్ తో పాటు మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మర్ కూడా ఉన్నారు. ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకువెళ్లి తిరిగి తీసుకువచ్చే సామర్థ్యాన్ని పరీక్షించడం. బోయింగ్ CST-100 స్టార్ లైనర్ Q9 మిషన్లో భాగంగా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ 8 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి పరిశోధనలు, ప్రయోగాలు చేయాల్సి ఉంది. మిషన్ సమయంలో స్పేస్ క్రాఫ్ట్ ను స్వయంగా నడిపి చూడాల్సి ఉంది. కానీ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక లోపం రావడంతో వారి తిరుగు ప్రయాణం ఆలస్యమైంది. దీంతో వీరిద్దరూ దాదాపు 9 నెలలు అంతరిక్షంలో గడపాల్సి వచ్చింది. రియాక్షన్ కంట్రోల్ థ్రస్టర్లు ఫెయిల్ అవ్వడం. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లోని 28 రియాక్షన్ కంట్రోల్ థ్రస్టర్లలో 5 ఫెయిల్ అయ్యాయి. దీంతో పాటు 5 హీలియం లీక్లు కూడా జరిగాయి. దీనివల్ల స్పేస్ క్రాఫ్ట్ ను భూమికి తిరిగి తీసుకురావడం ఏమాత్రం సురక్షితం కాదు. ఆ తర్వాత స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ 6 డిసెంబర్ 2024న వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగి వచ్చింది. దీని తర్వాత వ్యోమగాములను భూమికి తిరిగి తీసుకువచ్చే బాధ్యతను స్పేస్ ఎక్స్ కి అప్పగించారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కొన్ని నెలల వ్యవధిలో 4 వ్యోమగాములను ISS కి తీసుకువెళ్తుంది. అక్కడున్న పాత సిబ్బందిని తిరిగి తీసుకువస్తుంది. స్పేస్ ఎక్స్ 28 సెప్టెంబర్ 2024న క్రూ 9 మిషన్ ను ప్రారంభించినప్పుడు అందులో 4 వ్యోమగాములు వెళ్లాల్సి ఉంది. కానీ సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ల కోసం 2 సీట్లు ఖాళీగా ఉంచారు. ఆ తర్వాత క్రూ 8 స్పేస్ స్టేషన్లో పార్క్ చేసిన తమ స్పేస్ క్రాఫ్ట్ నుంచి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. 15 మార్చి 2025న స్పేస్ ఎక్స్ 4 వ్యోమగాములతో క్రూ 10 మిషన్ ను ప్రారంభించింది. ఇప్పుడు క్రూ 9కి చెందిన 4 వ్యోమగాములు తమ బాధ్యతలను క్రూ 10కి అప్పగించిన తర్వాత అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.